కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లిలాగా ఉండాలి. స్త్రీని దేనితో పోల్చుతున్నాడంటే ఫలించుచున్న ద్రాక్ష పాదుతో పోలుస్తున్నాడు. ఫలించే ద్రాక్ష పాదు అక్కడ ఉన్న ప్రతి కొమ్మకు చేరి బలంగా రేపటి దినమున వచ్చే పళ్ళు కింద పడిపోకుండా అది అలుముకుని అప్పుడు ఫలిస్తుంది. ఈరోజు దీని నుండి స్త్రీకి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణము, ఒక గొప్ప స్వభావము ఏంటి అంటే ఇముడిపోయే, అడ్జస్ట్ అయ్యే, ప్రతి పరిస్థితుల్ని కూడా అడాప్ట్ చేసుకునే ఒక గొప్ప స్వభావము స్త్రీకి ఉండాలి. తల్లులుగా ఉన్నప్పుడు స్త్రీలు పిల్లలకు కానీ వారి కుటుంబంలో ఉన్న వారికి కానీ ఈ మైండ్ సెట్ని మనం ప్రిపేర్ చేస్తూ వారిని పెంచుతూ ఉండాలి. అప్పుడే మనము సమాజంలో క్షేమంగా ఎంతో ఆనందంగా బ్రతకగలుగుతాము. ఎందుకు అనంటే నీ భర్తను నువ్వు ఓర్చుకున్నట్టుగా, నీ పిల్లల్ని నువ్వు ఓర్చుకున్నట్టుగా ఈ ప్రపంచము ఓర్చుకోదు. ఈ ప్రపంచము క్రూరమైన స్వభావం కలిగి ఉంది, క్రూరమైనటువంటి ఆలోచనల చేత ఉన్నది. కాబట్టి ఎవరిని కూడా సహించుకుని ఓర్చుకునే స్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడు క్రూరమైనటువంటి సమాజంలోకి వెళ్ళినప్పుడు, క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలంటే ఎట్లాగా? అక్కడున్న పరిస్థితులు బట్టి మనము వాటికి అడాప్ట్ అయిపోవాలి. అక్కడున్నటువంటి మనుషుల మనస్తత్వాలు బట్టి మనల్ని మనము కొంచెము అడ్జస్ట్ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇటువంటి మైండ్ సెట్తో మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ఎటువంటి క్రూరమైనటువంటి మనుషుల మధ్య అయినప్పటికీ కూడా మనము క్షేమకరంగా ఉండగలుగుతాము. చూడండి, క్రూర జంతువు ఉన్నప్పటికీ కూడా మన భద్రతలో మనం ఉన్నామనుకోండి, ఆ క్రూర జంతువు కూడా మనల్ని ఏం చేయలేదు. అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, దాని బారిన మనము పడిపోతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రపంచాన్ని మార్చలేం, ఏ మనిషిని మార్చలేం. కాబట్టి ఈరోజు మార్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక మన మనసునే, మన ఆలోచననే, మన మైండ్నే మనము మార్చుకోవాలి.